వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. వైసీపీ నేతలు జంగిల్ రాజ్యాన్ని అంతం చేసి జనరాజ్యాన్ని నిర్మిస్తున్నాం. టీడీపీ నేతల మీడియా సమావేశం. తెలంగాణ భవన్లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు. నల్గొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి. పలముదిర్చోలై సొలామలై మరుగన్ స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. లక్ష్యంగా ఏకైక మార్గంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చూస్తే గతంలో ప్రతి ఒక్కటి రైతు భరోసా కేంద్రాల ద్వారానే సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు వాటిని నిర్వీర్యం చేస్తూ విత్తనాలకి ఎత్తలబడుతున్నారు. పురుగు మందులు కావాలన్నా ఎరువులు కావాలన్నా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీకేకి సంబంధించినటువంటి వ్యవస్థ ఆగిపోవడంతో పూర్తిగా ఈరోజు దానికి సంబంధించి రైతులకి అగచాట్లు తప్పేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు దానికి సంబంధించి రేషనలైజ్ చేస్తున్నాం కాబట్టి రైతు భరోసా కేంద్రాలను క్లబ్ చేస్తున్నాం, క్లస్టర్ వైజు వాటిని అరేంజ్ చేస్తున్నాం అని చెప్పి అంటే దాని ఉద్దేశం చెప్పకనే చెప్తున్నది రైతు భరోసా కేంద్రాలను ఎత్తేస్తున్నాం, నిర్వీర్యం చేస్తున్నాం అనేటువంటిది. ఈరోజు ఒక్కసారి చూస్తే రైతులకు సంబంధించి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయింది. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారానే కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. సులభతరంగా ఆ రోజు రైతులకు సంబంధించి ఈ ధాన్యాన్ని కానీ ఉన్నటువంటి పంటలను కానీ సేకరించేటువంటి ప్రక్రియ ఉండేది. ఈరోజు ఉదాహరణకి నెల్లూరు జిల్లాకు సంబంధించి లేట్ ఖరీఫ్ ఈ సీజన్లో ఇప్పుడిప్పుడే ధాన్యానికి సంబంధించినటువంటి కోతలు ప్రారంభమయ్యాయి. 2-3 రోజులుగా కోతలు ప్రారంభమయ్యాయి. బహుశా రాబోయేటువంటి రోజుల్లో అవి కాస్త ఉధృతంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు దానికి సంబంధించి ఒక్కసారి చూస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఒక పక్క దిగుబడి తగ్గిపోయింది. దాదాపుగా మనం 850 కేజీలని పుట్టి అని పిలుస్తాం. నెల్లూరులో పుట్టి లెక్కన ధాన్యాన్ని అమ్మకాలు చేస్తారు. అటువంటి ఆ పుట్టికి సంబంధించినటువంటి దాంట్లో సాధారణంగా 4 పుట్లు దిగుబడి వచ్చేటువంటిది 4.5 కూడా అయ్యేటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాకు సంబంధించి. అటువంటిది 2.5 పుట్లకి పడిపోయింది ఈరోజు పాపం. అంటే రైతులకి దీనమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితిలోకి చేరుకున్నారు. గతంలో ఇదే సీజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. పుట్టి ధాన్యం నెల్లూరులో 25,000 రూపాయలు అమ్మదు. 25,000 రూపాయలు గతంలో అమ్మితే ఈరోజు ప్రారంభంలోనే 15,000 నుంచి 16,000 రూపాయలకు అమ్ముతుంది. అంటే దాదాపుగా రైతుకి సంబంధించినటువంటి దాంట్లో ఎకరాకి 4 పుట్లు లెక్కేసుకుంటే గతంలో 1.5 పుట్టి ధాన్యం పోయింది. అంటే దాదాపుగా 1,00,000 రూపాయలు గత ప్రభుత్వంలో ఎకరా మీద వస్తే ఈరోజు రైతుకి 40,000 రూపాయలు చేతికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఎంత దారుణంగా రైతు ఈ ధాన్యానికి సంబంధించి ఒక్క నెల్లూరు జిల్లాలోనే నష్టపోతున్నాడు అనేటువంటిది ప్రత్యేకంగా చూడాల్సినటువంటి పరిస్థితి. దాని మీద సమీక్షలు ఏం జరగలేదు. జాయింట్ కలెక్టర్ గారు ఏదో ఒక రోజు పెట్టి 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఏ విధంగా మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు? దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలు ఏమీ లేవు. 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి పేపర్ మీద ఇచ్చి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే సెక్రటరీ వైసీపీ నేతలు జంగిల్ రాజ్యాన్ని అంతం చేసి జనరాజ్యాన్ని నిర్మిస్తున్నాం. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వంశీ విషయంలో చేసినటువంటి ట్వీట్ కానీ ఆ జగన్ మరి మాటలు కానీ చూస్తూ ఉంటే మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదైతే వల్లభనేని వంశీ చేసినటువంటి అరాచకత్వం కానీ ఆయన రౌడీయిజం కానీ మరి ఆయన యొక్క అరాచకత్వం పాలనని ఆ రోజుని చేసినటువంటి దాన్ని ఖండించకపోగా మరి ఈరోజు
ఆ వంశీకి ఒత్తాసు పలకడం చూస్తూ ఉంటే ఒక దొంగే ఇంకొక దొంగను ఆదరించేటువంటి సంస్కృతి, ఒక అరాచకవాదే ఇంకొక అరాచకవాదిని మరి కౌగులించుకునేటువంటి పరిస్థితి ఈరోజు జగన్ మాటల్లో మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు 5 సంవత్సరాల పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం కాదు రాజారెడ్డి రాజ్యాంగం అంటూ మరి 5 సంవత్సరాల నీ అరాచక పాలనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఈరోజు సాక్షుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. సాక్షుల్ని బెదిరించడం కానీ, సాక్షుల్ని మరి వాళ్ళు చెప్పిన దాన్ని తారుమారు చేయడం కానీ, నేరాన్ని ఎదుటివారి మీద పెట్టేటువంటి నీ గుణం ఈరోజు కాదు గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నీ కేసుల్లో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తాం. నేరస్తుల్ని బెదిరించడం, నేరస్తుల్ని మరి ఎవరైతే వాళ్ళు చెప్పినటువంటి వాంగ్మూలాల్ని తారుమారు చేయడం, మరి సాక్షుల్ని చంపడం, ఇవన్నీ కూడా నీ కేసుల్లో కూడా, ఒక వల్లభనేని వంశీ కేసే కాదు, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి. ఏదైతే నేరం చేసి ఆ నేరం నుండి తప్పించుకోవడానికి ఇంకొక నేరం చేసినటువంటి వల్లభనేని వంశీ యొక్క విధానాన్ని నువ్వు ఖండించడం అని, మరి అతనికి ఒత్తాసు పలకడం అని అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎవరైతే ఆ రోజు ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వారి మీద ఎవరైతే కేసు పెట్టారో, మరి ఆ యొక్క సాక్షి ఎవరైతే ఆ రోజు దళిత బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపుతానని వాళ్ళని బెదిరించి వంశీ కారులోనే కోర్టు దగ్గరికి తీసుకొచ్చి దొంగ సాక్ష్యం చెప్పడం ఎంతవరకు సమర్థనీయం? ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఒక దళిత బిడ్డను కిడ్నాప్ చేసి విశాఖపట్నంలో వంశీ ఆధీనంలో పెట్టుకుంటే ఎందుకు ఖండించలేకపోతూ ఉన్నావో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మరి అరాచకత్వవాది వంశీని వెనకేసుకొస్తున్నటువంటి జగన్ తెలంగాణ భవన్లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. बाबू नायक जरा वेदिका पे डिग्री आओ शंकर नायक भैया बाबू नायक भैया मोहन नायक भैया 7 డయాసెఫ్ డిగ్రీ తమని స్వాగతం. దేశవ్యాప్తంగా ఉన్న 16 కోట్ల మంది గిరిజనులు ఈరోజు సేవాలాల్ జయంతి ప్రతి తండాలో ప్రతి ఊర్లో నిర్వహిస్తూ ఉన్నారు. కానీ మన అదృష్టం మనం తెలంగాణలో పుట్టడం, కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని అధికారికంగా హైదరాబాద్ నడిబొడ్డున చేసే అవకాశం వచ్చింది. సేవాలాల్ మహారాజ్కి శిరస్సు వంచి పాదాభి వందనాలు తెలియజేసుకుంటున్నాం. సేవాలాల్ని గుర్తించి మరో సేవాలాల్గా గిరిజన జాతికి అండగా నిలబడ్డ కేసీఆర్ గారికి కూడా పాదాభి వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ సభాధ్యక్షులు, ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి కృషి చేసిన సోదరులు అన్న రూప్ సింగ్ నాయక్ గారికి, ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు అప్పుడు గ్వారేర్ బాయి కవిత మాళోత్ గారికి, గౌరవ పెద్దలు హోంశాఖ మాత్యులు మహమూద్ అలీ గారికి, గౌరవ పెద్దలు ఇందాకే అన్నాడు 19 లక్షల ఎకరాలతో పాటు ఇచ్చిన 4 లక్షల పోడు భూములకు కలిపి 23-24 లక్షల ఎకరాలకు 7 సార్లు ప్రతి పంటకు మరి 5,000 చెప్పున రైతు బంధు ఇచ్చి గిరిజనులకు ఆదుకోవడానికి కృషి చేసిన మా అన్న నిరంజన్ రెడ్డి గారికి, గౌరవ పెద్దలు సీనియర్ శాసనసభ్యులు మరి గిరిజన నాయకులు అన్న రవీంద్ర కుమార్ గారికి, గౌరవ పెద్దలు నాకెప్పుడు అండగా నిలబడే అన్న రామచంద్రు నాయక్ గారికి, అలాగే వాలియా నాయక్ గారికి, రాంబల్ నాయక్ గారికి, మా సోదరి చంద్రావతి గారికి, రవికుమార్ అన్నకు చెప్పాను కదా, రవికుమార్ గారికి చెప్పాను,
మా సోదరుడు మరి ఇక్కడ మంచి చదువుకొని అమెరికాలో స్థిరపడాలనే అవకాశం ఉన్న నా జాతి కోసం నా ప్రాంతం కోసం పనిచేస్తా అన్న మన రామన్న క్లాస్మేట్ అన్న జాన్సన్ నాయక్ గారికి आज भोग भंडारों की देखो अपने साधु ने अन्ना आनंद गारी की మా సోదరి చారులత గారికి మా సోదరుడు బాబురావు నాయక్ గారికి అనిత గారికి మా సోదరుడు పేరు అలాగే भिया बालाजी नायक भिया ने दशरथ भिया ने बिचा नायक भिया ने मोहन नायक ने रवि नायक ने यूनिवर्सिटी थी राजू नायक ने सहकరించే जे విష్ణు నాయకేనే. నల్గొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర తపస్ సంస్థకు సంబంధించినటువంటి అసోసియేట్ అధ్యక్షులు పాపిరెడ్డి గారు, తెలంగాణ అడిషనల్ జనరల్ సెక్రటరీ పెంటయ్య గారు, శ్రీరాములు గారు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా భాస్కరుడు గారు జిల్లా ప్రధాన కార్యదర్శి, డాక్టర్ వర్షిత్ గారు, అదేవిధంగా మన అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి గారు, ఇక్కడ వచ్చినటువంటి గౌరవ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఇతర పెద్దలు అందరికీ నమస్కారం. ఈ నెల 27వ తేదీన మన రాష్ట్రంలో ఉన్నటువంటి 3 శాసన మండలికి సంబంధించినటువంటి స్థానాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందులో 2 స్థానాలకు ఉపాధ్యాయుల నుంచి ఎన్నుకోవాల్సి ఉంది. అదో కాకుండా 1 పట్టభద్రుల నుంచి. ఈ యొక్క చట్టసభలు ఏర్పాటు చేసినప్పుడు కొన్ని వర్గాల యొక్క అవసరాలను గుర్తించి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం కావాల్సిన ఆవశ్యకత గుర్తించి శాసన మండలిలో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి మరి అధికారాలు ఇచ్చి వాళ్ళ ప్రతినిధిగా పంపేటువంటి అవకాశము ఈరోజు మన యొక్క చట్టసభలు ఏర్పాటు చేసినప్పుడు పెట్టుకోవడం జరిగింది. అందులో శాసన మండలిలో 3 ప్రధానమైనటువంటి వర్గాల నుంచి ఈ విధంగా వస్తారు. 1 ఉపాధ్యాయులు వాళ్ళ ప్రతినిధులను ఎన్నుకునేటువంటి అవకాశం. ఎవరైతే పట్టభద్రులు ఉంటారో ఈ రాష్ట్రం గురించి నిస్వార్థంగా ఈ సమాజం గురించి ఏ రాజకీయపరమైనటువంటి మరి ఆలోచన చేయకుండా మేధావులుగా విద్యావంతుడుగా పట్టభద్రులు కూడా కొంత ఆలోచన చేసి ఒక మంచి ఈ సమాజం గురించి చట్టాలు చేసే ముందు శాసనసభలో ఏమైనా చట్టాలు చేస్తే అందులో ఏమైనా పొరపాట్లు ఉంటాయా చూడడం కోసమే ఈరోజు పట్టభద్రుల నుంచి కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్సీలు ఎన్నుకునేటువంటి అవకాశం. మరొకటి స్థానిక సంస్థల ప్రతినిధులు ఎవరైతే పంచాయతీరాజు స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ వాళ్ళ ప్రతినిధులుగా ఈరోజు అభివృద్ధి కోసమో వాళ్ళకు అనుభవం ఉంటుంది, వాళ్ళ ప్రతినిధి ఒకరు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా పలముదిర్చలై సులైమలై మురుగన్ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్. எல்லாருக்கும் வணக்கம். இது வந்து 5வது முருகன் டெம்பிள் விசிட் பண்ணோம். இல்ல 5வது 6வது திருத்தணி போறோம். இல்ல இது 6 நீங்க போறது 6. நான் போறது 6. இது 6வது படை. இது 6வது. கீழ இறக்கு கொஞ்சம் கீழ இறக்கு. ஒரு 4 வருஷமா இங்க எல்லாம் ஆறாவது சுப்பிரமணியர் கோயில் பார்க்கணும் ரொம்ப ஆசையாக இருந்தது. ஃபைனலாக இன்றைக்கி கடவுள் அனுமதி கொடுத்துட்டாங்க. எனக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது. இது வந்து
சும்மா நான் வந்து கடவுள்கிட்ட வேண்டிக்கிட்டு எல்லாரும் நாட்டுக்கு எல்லாரும் நடக்கட்டும், பாரத பூமிக்கு நல்லது நடக்கட்டும், தமிழ்நாட்டுக்கு நல்லது நடக்கட்டும், அதுதான் என்னோட ப்ரேயர்ஸ். தமிழக மக்கள் எப்படி தமிழக மக்கள் எப்படி உங்களுக்கு உபசரிச்சாங்க? 6 மணி வீடு போனீங்களே, இந்த மாதிரி எல்லாரும் ரொம்ப என்னது ஒரு அன்பு கொடுத்துருக்காங்க எங்கே போனாலும் சரி. ஸோ ஒரு 8-10 வருஷமாக 10 வருஷம் நான் மெட்ராஸில் இருந்துட்டேன். ஸோ அதுக்கு தமிழ் மக்களோட அன்பு எனக்கு தெரியும். ஸோ அது கண்டினியூ ஆயிடுச்சு. அதுக்கு ரொம்ப ரொம்ப சந்தோஷமா. கோயில் வளர்ச்சி இல்லை, நான் என்ன நினைக்கிறேன்னா, ஆனந்த் ஃப்ரெண்ட் நண்பர் ஆனந்த் சார் ஒரு டிடிடி போர்டு மெம்பர். ஸோ நான் ஒரு இந்த 6 முருகன் கோயிலுக்கு நான் என்ன பண்ணணும்னு நான் யோசிக்கிறேன். என்னென்ன டெவலப்மெண்ட் பழனிக்கு என்ன பழனியில் வந்து கேட்டிருக்காங்க. பழனியில் வந்து டைரெக்டாக ஒரு திருப்பதிக்கு ஒரு பஸ்ஸு நிறுத்திட்டாங்க கரோனா அப்புறம்னு. அதை நான் திருப்பி ஆரம்பிக்கிறதுக்கு ரெடியாக இருந்தது. ஆரம்பிக்கிறதுக்கு நான் ஃபோன் பண்ணிட்டேன் நேற்று. ஸோ அதுவும் ஆரம்பிக்கிறேன். அதுக்கு ட்ரெயின் கேட்டாங்க. ஸோ அதுவும் ஆரம்பிக்க போகிறேன். பட் இது தாண்டி முருகன் கோயிலுக்கு என்னென்ன பண்ணணும் இதெல்லாம் நான் இவர் அனுப்புகிறேன். நான் தனியாக நான் அனுப்புகிறேன். டெவலப்மெண்ட் என்னென்ன பண்ண முடியும், நம்மளால் என்னென்ன பண்ணுறதுக்கு நான் தயாராக இருக்கேன். திருப்பதிக்கு போனால் முக்கியமாக தமிழக மக்கள் எல்லா கோயிலும் சீக்கிரம் சாமி கும்பிட்டுருவாங்க. ஆனால் திருப்பதிக்கு லாங் ஹவர்ஸ் ஆகுது. மக்கள் காத்து கிடக்கு பக்தர்கள் லாங் டைம் ஆகுது. அது எளிமையாக இருக்கு. பிளான் பண்ணுறாங்க, பிளானிங்கில் இருக்கு. போட் பிளானிங்கில் இருக்கு. டிடிடி போட் பிளானிங். టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ కాంబో మంచి క్రేజ్ ఉన్నటువంటి సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చినటువంటి డిటెక్టర్ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజు సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి. బాలయ్య సినిమాకు తమన్ ఇచ్చే మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంటుంది. థియేటర్లలో సౌండ్ బాక్స్ లో బద్దలు కావాల్సిందే. సినిమాతో పాటు వ్యక్తిగతంగా కూడా బాలకృష్ణ తమన్ల మధ్య మంచి రిలేషన్ ఉంది. ఇక తాజాగా తమన్ కు బాలకృష్ణ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఖరీదైన పోర్షో కారును బహుమతిగా ఇచ్చారు బాలయ్య. అలాగే కెరీర్ పరంగా మరెన్నో విజయాలు అందుకోవాలని యువ సంగీత దర్శకుడిని ఆశీర్వదించారు. తమన్ కు బాలకృష్ణ కారు బహుమతిగా ఇస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలోని ఆంకాలజీ యూనిట్ ప్రారంభోత్సవంలో తమన్ గురించి బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమన్ నాకు తమ్ముడితో సమానమంటూ వరుసగా 4 హిట్లు ఇచ్చిన తమ్ముడికి ప్రేమతో కారు గిఫ్ట్ గా ఇచ్చాను. భవిష్యత్తులోనూ మా ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది అని అన్నారు. బాలయ్య ప్రస్తుతం అఖండ 2 చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు కూడా తమన్నే బాణీలు అందిస్తూ ఉన్నారు. అఖండ 2కి కూడా థియేటర్లలో సౌండ్ బాక్సులు బద్దలవుతాయని ఇప్పటికే ఓ సందర్భంలోని తమన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఒకే రోజు 400 మందికి పైగా ట్రైనీ ఉద్యోగులను తొలగించడంపై కేంద్ర కార్మిక శాఖ తీవ్రంగా స్పందించింది. ఇటీవల ఉద్యోగులందరినీ ఒకేసారి తొలగించిన ఇన్ఫోసిస్ సెక్యూరిటీ సిబ్బందితో వారిని బయటకు పంపించి వేసింది. దీంతో బాధిత ఉద్యోగులు ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కలిసి కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేశారు. తాజాగా స్పందించిన కేంద్ర కార్మిక శాఖ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాసింది. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉద్యోగులను ఇన్ఫోసిస్ సామూహికంగా తొలగించడం జోక్యం చేసుకోవాలని కోరింది. రాత్రి వేళ బయటకు పంపితే ఎక్కడకు వెళ్లాలని, ఈ ఒక్క రాత్రి హాస్టల్లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని మధ్యప్రదేశ్కు చెందినటువంటి యువతి బతిమాలినప్పటికీ కూడా కంపెనీ నిరాకరించింది. దీంతో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు రాత్రంతా క్యాంపస్ బయట రోడ్డుపైనే గడిపారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాకి ఎక్కి వైరల్ అయ్యాయి. మరోవైపు ఉద్యోగుల తొలగింపును కూడా ఇన్ఫోసిస్ సమర్థించుకుంది. సంస్థలో నియామక ప్రక్రియ కఠినంగా ఉంటుందని, మైసూర్ క్యాంపస్ లో ప్రాథమిక శిక్షణ పొందిన తర్వాత ఇంటర్నల్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సిందని పేర్కొంది. వారిని 3 అవకాశాలు వారికి ఉంటాయని, అప్పుడు కూడా ఉత్తీర్ణత సాధించుకుంటే సంస్థలో పనిచేసే అవకాశం ఉండదని తెలిపింది. ఈ విషయమై వారితో ముందుగానే ఒప్పందం చేసుకుంటామని వివరించింది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయం ఆవరణలో పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద జరుగుతున్న బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలి రావాలని చలో హైదరాబాద్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐఎంకేఎస్ రాష్ట్ర నాయకులు మేరుగు చంద్రయ్య హాజరై మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నాడు ప్రకటించినటువంటి 6 గ్యారెంటీల హామీని పూర్తిగా అమలు జరపడంలోని విఫలమైందని చెప్పి దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, అలాగే అర్హులైన పేదలందరికీ కూడా ఇళ్లు, రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ
డెమోక్రసీ జిల్లా నాయకులు కొల్లూరి మల్లేషు, గుండేటి మల్లేషు, డివిజన్ మండల నాయకులు పైడిపల్లి రమేష్, ఈదునూరి బాబు, పోచయ్య, జంపయ్య, స్వామి, కుమార్, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకులు కోడిపుంజల స్వప్న, పి అమృతమ్మ, ఎన్ రాజక్క తదితరులంతా పాల్గొన్నారు. ఊసెత్తే ప్రయత్నం చేయలేదు, ఏది కూడా పూర్తిగా అమలు కాలేదు. దాని ఫలితంగా పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఆశలతోని గత ప్రభుత్వాన్ని ఓడించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారీ మేటతో గెలిపించడం జరిగినది. అలాంటి గెలిపించినటువంటి ప్రజల నోట్లే మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఈ యొక్క 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా రకరకాల ప్రజాపాలన పేరుతో కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కావున ఏదేమైనప్పటికీ కూడా అర్హులందరికీ కూడా, పేద ప్రజలకు అందరికీ కూడా ఇల్లు మంజూరు చేయాలని, అదేవిధంగా రేషన్ కార్డులు కూడా మంజూరు చేయాలని, ప్లాట్లు లేని వారికి ప్లాట్లు ఇవ్వాలని కూడా సిపిఎంఎల్ డెమోక్రసీ పిలుపునిస్తుంది. ముఖ్యంగా ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో, నక్సలైట్ల ఏరువేత పేరుతో అనేక మంది అమాయక గిరిజన పౌరులను పుట్టన పెట్టుకోవడం జరుగుతుంది. కావున దాన్ని కూడా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కూడా పోరాడవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా గత 13 నెలలు 4 సంవత్సరాల క్రితం పోరాటం చేసి సాధించుకున్నటువంటి హక్కులను రాతపూర్వకంగా మోడీ రాసిచ్చినటువంటి ఆ యొక్క ఒప్పందాన్ని కూడా ఈరోజు అమలు చేయకుండా చేస్తుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము. సంయుక్త కిసాన్ మోర్చాలో కూడా భాగస్వామ్యం కాబట్టి ఆ యొక్క రాసిచ్చినటువంటి ఆ యొక్క నిబంధనలను, ఆ యొక్క అనుమతులను అన్నిటినీ కూడా ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని, అదేవిధంగా రైతు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధర కల్పించాలని, దానికి సమగ్ర చట్టము అమలు చేయాలని కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఒక విధమైన తీర్మానం చేసి పంపించాలని కూడా మా యొక్క పార్టీ డిమాండ్ చేస్తుంది. కావున ఈ యొక్క పేద ప్రజల హక్కుల కోసము ఈ యొక్క 6 గ్యారంటీల ప్రోగ్రామ్ను మా యొక్క సిపిఎంఎల్ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ తీసుకున్నది. ఇందులో భాగంగానే అధిక సంఖ్యలో కార్మికులు, కర్షకులు, ప్రజలు అందరూ రేపు జరగబోయే 20 తారీఖు నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. వైసీపీ నేతలు జంగిల్ రాజ్యాన్ని అంతం చేసి జనరాజ్యాన్ని నిర్మిస్తున్నాం. టీడీపీ నేతల మీడియా సమావేశం. తెలంగాణ భవన్లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు. నల్గొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి. పలముదిర్చోలై సొలమలై మరుగన్ స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.